స్టార్ హీరోల పిల్లలు సినిమాల్లోకి రావడం కొత్త విషయం కాదు. కానీ చాలా అరుదుగా ఒక లెజెండరీ నటుడి వారసురాలు తనదైన స్టైల్లో వెండితెరకు పరిచయం అవుతూ ఉంటే అంచనాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఇప్పుడు అలాంటి ఆసక్తిని రేకెత్తిస్తోంది మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్ లాల్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న డెబ్యూ మూవీ తుడక్కం. మలయాళంలో తుడక్కం అంటే ప్రారంభమని అర్థం. పేరు సూచించినట్లుగానే ఇది విస్మయ సినీ ప్రయాణానికి అధికారిక ఆరంభంగా నిలవనుంది. జూడే ఆంటోనీ జోసెఫ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్స్ పై ఆంటోనీ పెరంబూర్ నిర్మిస్తున్నాడు. జేక్స్ బిజయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా ఒక ఎక్స్టెండెడ్ క్యామియాలో కనిపించనున్నట్లు సమాచారం. తుడక్కంను 2026 ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రచయిత్రిగా, కవయిత్రిగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపును సంపాదించిన విస్మయ ఇప్పుడు నటిగా కూడా ప్రేక్షకులను మెప్పించగలదా అన్న ఆసక్తి నెలకొంది. ఒకవైపు స్టార్ కిడ్ అనే గుర్తింపు, మరోవైపు మోహన్ లాల్ వారసురాలు కావడంతో భారీ అంచనాలు. ఈ రెండింటి మధ్య విస్మయ తన మొదటి సినిమాతో ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటుందో చూడాలి. మూవీ మిక్చర్ లో మరిన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. పెద్ది కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్పోర్ట్స్ డ్రామా ట్రైలర్ ను మే 18న ముంబైలో విడుదల చేయనున్నారు. ఈ ట్రైలర్ నిడివి 2 నిమిషాల 35 సెకండ్లు ఉండనుందని తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ మాస్ ర్యాంపేజ్ ను చూపించి ఈ ట్రైలర్ పై అంచనాలు మరింత పెరిగాయి. హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్ ఫైర్ అండ్ యష్ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం 2025 డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 2026 జూన్ 24 నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవతార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి మరో మెలోడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఘట్టమనేని జయకృష్ణ హీరోగా అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ నుంచి రెండో లిరికల్ సాంగ్ ఏ మంగా హే మంగా విడుదలైంది. రాషా తడాని హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు అందించగా కాసర్ల శ్యామ్ లిరిక్స్ ఇచ్చిన ఈ సాంగ్ కూడా యూత్ ని అట్రాక్ట్ చేస్తోంది. సో చూసారు కదా, ఇది వాటి మూవీ మిక్చర్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో రేపటి మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.